లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు అంట, బయటపడుతున్న 100 కోట్ల స్కామ్ అంట. ఇది చిన్న విషయం కాదు, 100 కోట్ల స్కామ్ అంట. నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం. తరతరాలకు చెరగని చిరునామా. ఇది తరతరాలకు చెరగని చిరునామా అంటే సువర్ణ భూమి వాళ్ళు రెగ్యులర్గా ఈ అడ్వర్టైజ్ ఇచ్చేది అంటూ కుచ్చుటోపి. సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఇక్కడనే చూసిన కదా. ఈ ఏంటంటే వాళ్ళే, ఈ చైర్మన్ వాళ్ళే ఏం చేస్తారంటే సువర్ణ భూమి అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం కానీ, మనో గారు కానీ, ఇంకా చాలామంది సినిమా యాక్టర్లు కానీ, ఇంకా హీరోయిన్స్ కానీ, వీళ్ళంతా యాంకర్కి సుమన్తో కూడా, యాంకరింగ్ చేసే సుమతో కూడా ఇట్లాంటి ఫ్రీ లాంచ్లు అవని చేపించిండ్రు. సో ఈ విధంగా రెగ్యులర్గా టీవీలో యాడ్స్ వేస్తే ఇక వీళ్ళంతా ప్రమోట్ చేసినాక ఆ చైర్మన్ వచ్చి ఆయన మంచిగా విగ్గు పెట్టుకొని ఆయన వచ్చి కూడా ప్రమోట్ చేస్తాండ్రు. సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ. ఏడాదిన్నరలో రూపాయలు 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి. కఠినచర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఆ రెండు ఆఫర్లు రెరా రూల్స్కు విరుద్ధం. ఫ్రీ లాంచ్, బైబ్యాక్ ఆఫర్లు ఈ రెండు కూడా రెరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. ఇంకా బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ప్లాట్లపై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువ తామే కొంటామని చెప్పడం. ఇంకో ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ముందు మీరు పెట్టుబడి పెట్టండి, ఇట్లా అందరు పెట్టుబడి పెడితే ఏం చేస్తాడు ఎప్పన్నా, వాడు నిర్మాణాలు చేస్తాడు. నిర్మాణాలు చేసి ఎక్కువ రేటు డబ్బులకు అమ్మితే దాంట్లో వాడు ఏం చేస్తారంటే ఇంకా 2% ఇంట్రెస్ట్ చొప్పున మీకు ఇస్తామంటారు, లేదంటే మీరే ఆ ఇల్లు కొనుక్కోమని చెప్తారు. ఇది ఒక మోసం ఉంటుంది. ఇంకా ఫ్రీ లాంచ్ అంటే ఖాళీ భూమిని చూపిస్తారు, ఒక పెద్ద బ్రోచర్ తీసుకొచ్చి ఇంకో ఇల్లు గిట్లుంటాయి, రోడ్డు గిట్లుంటాయి, ఇది వెంచరు, రెరా అప్రూవల్ ఉంది, హెచ్డిఎంఏ అప్రూవల్ ఉన్నది, ఇంకా ఇది ఇండివిజువల్ హోమ్ ఇట్లుంటుంది, లోపల నుంచి మెట్లు, కథా కార్ఖానా మొత్తం చూపిస్తారు. సో బుట్టలో వేసుకుంటారు. సో వీళ్ళు ఇచ్చే డబ్బులతోటే వాటి ల్యాండ్ చూపిస్తారు, వీళ్ళు ఇచ్చే డబ్బులతోటే దాన్ని వెంచర్ డెవలప్ చేసి కట్టడం అవన్నీ చేస్తూ అంటారు. చివరికి ఏం చేస్తారంటే ఇక వాళ్ళు ఎత్తేసినా కూడా, బోర్డు తిప్పేసినా కూడా ఆ బాధితులకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీ లాంచులు, బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకంఠం చూపిస్తూ అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమ పెద్ద కంపెనీలు అంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తమ నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నట్టుండి బిచానా ఎత్తేస్తుండడంతో బాధ్యతలంతా లబో దిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. 100 కోట్లు వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో దాదాపు 4,000 కోట్ల మేర రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లు ఓ అంచనా. చివరిగా 2వ పేజీలో కూడా దీని గురించి చూద్దాం. ఎందుకంటే సామాన్య ప్రజలారా మీరు మోసపోవద్దు, మీ గురించి చెప్తున్నా. ఇక్కడ అంటే ఏ ఒక్క హైదరాబాద్ అని ఒకటే కాదండి, చాలా జిల్లాల్లో చాలామంది ఈజీగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలు ఎవరు పెడతలేడు. ఓ రైతు దగ్గర పోతాడు, ఎకరం ఎంత ఆయన దగ్గర 50 లక్షలు 60 లక్షలు ఉందనుకో, ఓ 10-15 లక్షలు ఇస్తారు. ఇచ్చేసి ఆ ల్యాండ్ను ఇంకా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాట్ లెక్క చేసేసి అమ్మేటప్పుడు రైతుని తీసుకొచ్చి చేస్తారు. ఆ తర్వాత రైతుకు డబ్బులు చెప్తారు. 50 లక్షల భూమిని ఓ 2 కోట్లకు అమ్ముతారు. అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి, తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల నుంచి ఎక్కువగా భూములపైన పెట్టుబడి పెడితే ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని చెప్పి చాలా మందిని ఈ జనాలు మోసేస్తుంది చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారస్తులను, సింగరేణి ఎంప్లాయ్ ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకుపోతారు. అక్కడ మంచిగా తీసుకుపోయి ఇంత ఫుడ్, బిర్యానీ అవన్నీ పెట్టి మంచిగా అరచేతిలో స్వర్గం చూపిస్తారు, వైకుంఠం చూపించి వీళ్ళను గొర్రె కదా కషాయవాన్ని నమ్మినట్టుగా మంచిగా నమ్మితే కసక్ అనిపించినట్టుగా ఏం చేస్తారంటే ఇంకా కోసిపారెత్తారు వాళ్ళను. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్కి ఏదైతే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుందో అట్లా రియల్ ఎస్టేట్ కూడా ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది, రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రెరా అప్లెట్ అథారిటీలు ఉన్నప్పటికీ ఇలాంటి విషయాల్లో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. రియల్ ఎస్టేట్ మోసాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది. ఫ్రీ లాంచ్లు, బైబ్యాక్లు వంటివి జరగకుండా ఏం చేయాలని దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తున్నది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులు కట్టిన సొమ్మును ఎలా రికవరీ చేయించాలనే దానిపైన ఫోకస్ పెట్టింది. ఎంక్వైరీలు చేయకుండానే పెట్టుబడి పెట్టి ఫ్రీ లాంచ్, బైబ్యాక్ ఆఫర్లు రెరా రూల్స్కు పూర్తిగా విరుద్ధం. కానీ కొన్ని కంపెనీలు వీటినే నమ్ముకొని మోసం చేస్తున్నాయి. రెరా అడ్డుకోవాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో
అట్రాక్టివ్ యాడ్స్ సినీ స్టార్స్ అండ్ సెలబ్రిటీతో పెద్ద ఎత్తున రియల్ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఫ్రీలాన్సింగ్ ఆఫర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఊరించేలా బైబ్యాక్ ఆఫర్లు కనిపించడంతో ఎంక్వైరీ చేయకుండానే సామాన్యులు డైరెక్ట్గా మోసగల చేతికి చిక్కేస్తున్నారు. ఇంకేం చేస్తారంటే ఇంకో ఇక్కడ పలానా హీరోకి కూడా ప్లాట్ ఇచ్చినామని చెప్పి మీరు వచ్చి అడ్వర్టైజ్ చేయండి సార్, మీకు ఒక 10 లక్షల డబ్బులు ఇస్తాం, ఒక ప్లాట్ ఇస్తాం సార్ 50 లక్షలు అని చెప్తే ఆ హీరోయినో యాంకర్ వచ్చి అడ్వర్టైజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్లాట్ ఇస్తామని చెప్తారు. మళ్ళీ వాళ్ళ కాడ ప్లాట్ ఉంటుంది వాస్తవమే, కానీ వాళ్ళు కూడా ఇక్కడనే కట్టుకొని ఉంటారు, చూసినలా వాళ్ళే కొనుక్కుంటారు. మీరు కొనుక్కోరా అంటే అరే పక్కనే హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటుంది, కానీ వీళ్ళంతా ఆశపడి కొనుక్కుంటా అంటారు. మోసగాల చేతి చిక్కేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా, జయ గ్రూపు, మైత్రి ప్రాజెక్ట్స్, భువన్ తేజ, ఓబ్లీ ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, అర్బన్ వుడ్ రియాలిటీ లాంటి రియల్ కంపెనీల మోసాలు బాధితులు రోడ్డెక్కడంతో వీళ్ళకి వచ్చింది. భారీ ప్రకటనలు వచ్చిన వాళ్ళకు బిర్యానీలు. ఇంకా సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రతి వారం సొంత వాహనాల్లో వెంచర్ ఫామ్ టూర్ల పేరుతో తీసుకెళ్తున్నారు. అక్కడే టెంట్లు వేసి బిర్యానీలు కూడా వడ్డిస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్లను పెట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. ఆ భారీ ప్రచారాన్ని చూసి నమ్మిన మధ్యతరగతి ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తాము అనుకున్నంత సొమ్ము చేతికి అందగానే మొహం చాటేస్తున్నాయి. సీరియస్గా తీసుకున్న సీఎం కానీ ఏం చేయలేరు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్ మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధ్యులకు తిరిగి ఆయా కంపెనీల నుంచే ఎలా రికవరీ ఇప్పించాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనో దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. రెరా చట్టం ప్రకారం కొనుగోలుదారులు పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70% ప్రత్యేక అకౌంట్లో పెట్టాలి. నిర్మాణము భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఆ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు. సేల్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు డెవలపర్లు బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్గా అడిగే అవకాశం లేదు. ఇక బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు చేయరాదు. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకొని రియల్ ఎస్టేట్ కంపెనీలు నచ్చిన పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తూ చివరికి బోర్డు తిప్పేస్తున్నాయి. ఆ సొమ్ముతో వాటి యజమానులు విదేశాలకు ఉడాయిస్తున్నారు. ఇది ఎంత బాధాకరం విషయం అంటే అంత చిన్న విషయం కాదండి. వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు చెప్పుకుంటే నవ్వుల పాలవుతాం. అబ్బా మంచిగా ఉన్నది చూసినలా బాగానే వీడు ఎగిరిండు పోయి బొక్కబొర్లా పడ్డాడు బొందల పడ్డారు రాబాయ్ గీడ కొనుక్కోరా. ఇక్కడ ఎట్లుంటుంది అంటే గీడ కొనుక్కోరా, జిల్లా కేంద్రాల్లో కొనుక్కోరా, గీడ తక్కువ రేటుకి వస్తుంది, గీడ గజము 10,000 ఉంది, 15,000 ఉంది, 20,000 అంటే ఇక్కడ నమ్మరు. కానీ ఎక్కడో మాత్రం పర్వతం పోయి ఏదో కొనుక్కున్నట్టుగా వీళ్ళు ఎక్కడికో పోతారు, ఆఖరికి బొందల పట్టాడుగా తయారవుతుంది. 4 ఏళ్ళైనా ఇల్లు కట్టేయలే. ఇంకా ఫ్రీలాన్సింగ్ పేరుతో ఆర్జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మందిని ముంచింది. వారి నుంచి దాదాపు 150 కోట్లను వసూలు చేసింది. నారాయణఖేడు, గట్కేస్కరు, పటాన్చెరు, కర్దనూరు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ పేరుట వెంచర్లను ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం చేసింది. ప్రముఖులతో ప్రకటన కూడా చేయించింది. 2022 నుంచి ఈ సంస్థలో ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, 4 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం చేపట్టలేదని బాధితులు రోడ్డెక్కారు. ఆర్జే గ్రూప్ ఎండీని గట్టిగా నిలదీస్తే చెక్కులు ఇచ్చారని, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతకని తిరుగుతారు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ. ఇంకా 3 ఏళ్ళైనా బైబ్యాక్ రాలేదంట. ఇక్కడ కూడా ఇంకో బైబ్యాక్ స్కీమ్ పేరుతో ప్లాట్లలో పెట్టుబడి పెడితే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ తామే కొంటామని సువర్ణ భూమి సంస్థ చెప్పింది. ఇక కొందరు ఏం చేస్తారు చెప్పన్నా, ఇంకా ఇదంటే ఇట్లున్నది. కానీ పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయండి, ఆడ మనకు సంబంధించిన వెంచర్లు ఉన్నాయండి, అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మరొక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి, అక్కడ లగ్జరీ సూట్ రూమ్స్ కడుతున్నాం, లాడ్జ్లు కడుతున్నాం, దాని మీద నీకు నెల ఆదాయం వస్తుంది. ఈ 10 లక్షల పెట్టుబడి పెడితే మీకు నెలకు కూడా ఒక 20 నుంచి 30 వేలు వస్తుంది. మళ్ళీ నీ పెట్టుబడి నీకు వస్తుంది నువ్వు వద్దనుకుంటే దాంట్లో కొన్ని రూమ్స్, ఆ హోటల్లో కొన్ని రూమ్స్ మీకే ఇస్తారండి, దాని మీద వచ్చే ఆదాయం మీకే ఉంటుంది, ఆ రూమ్స్ కూడా మీకే పర్మనెంట్గా రిజిస్టర్ చేస్తారని నమ్మిస్తారు. అట్లా నమ్మించి మోసం చేస్తారు. ఎందుకంటే ఇక ఎట్లా అంటే ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడు అన్నట్టుగా వాడు ఉపాసం ఉన్నాడు, కానీ జనాలందరూ ఉపాసంలో పెట్టేటోళ్ళు తయారైంది. ఇక్కడ బిజినెస్లో లేఅవుట్లను అభివృద్ధి చేసే సంస్థలో సువర్ణ భూమికి ప్రత్యేకత పేరు ఉంది. ఈ సంస్థ పెద్ద పెద్ద సినీ స్టార్స్ బ్రాండింగ్ చేయిస్తూ ప్లాట్ల కొనుగోలుదారులకు దగ్గరైంది. తరతరాలకు చెరగని చిరునామా అంటూ బయ్యలను విశేషంగా ఆకర్షించింది. అయితే ఈ కంపెనీ కూడా ఇప్పుడు మోసపూరిత సంస్థల జాబితాలో చేరింది. బైబ్యాక్ స్కీమ్తో తమను మోసం చేశారంటూ కొందరు బయ్యర్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
3 ఏళ్ల కింద తాము పెట్టుబడి పెట్టామని కానీ ఇంతవరకు సొమ్ము ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వద్దు, కనీసం అసలిచ్చినా చాలని వేడుకుంటున్నారు. అయితే తాము ఎలాంటి మోసం చేయలేదని, బయ్యర్లకు ప్లాట్లను రాసిచ్చామని, వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉందని సంస్థ ఎండి శ్రీధర్ ఒక వీడియోలో చెప్పారు. పైగా స్థలాన్ని రిజిస్టర్ చేశామని, ఎంఓయు కుదుర్చుకున్నామని సంస్థ ఎండి శ్రీధర్ చెప్పడం రెరా నిబంధనలకు విరుద్ధమని, దీంతో ఆయనే తప్పును ఒప్పుకున్నట్లయిందని రెరా అధికారులు అంటున్నారు. సో చూసినలా ఎంత మోసమో. మీరు పెట్టిన పెట్టుబడి 20 లక్షలు పెట్టినట్ట, 50 లక్షలు పెట్టినట్ట, అగ్రిమెంట్ చేసుకున్నట్ట, అప్పటికప్పుడు డబ్బులు వీళ్ళు ఎక్కడో తొండలు గుడ్లు పెట్టని భూములు తీసుకొని పెద్ద పెద్ద జెండాలు వాతి మొత్తం సినిమా హీరోని తీసుకొచ్చి 1000 మందికి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళలో వీళ్ళు తీసుకుపోయి 3 రోజులు స్వర్గం చూపించినాక వీళ్ళు అబ్బా ఇంకా ఇక్కడనే కొనాలరా, పెద్ద పెద్ద స్టార్లు వస్తాను అని మన వాళ్ళు ఎట్లుంటారు, ఇంకా అనదు. కానీ కొంత గొర్రె లెక్క తయారవుతాను. బాగా డబ్బును ఏం చేస్తారంటే ఎవరు మాటిన్నారు ఇట్లా పోయి బోల్తా పడతారు. ఎక్కడన్నా జిల్లా కేంద్రాలల్లో ఎవరి దగ్గర వాళ్ళు భూములు జాగాలు కొనుక్కుంటే అక్కడ నిర్మాణ రంగము డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అక్కడ ల్యాండ్ పెరుగుతుంది. ఎక్కడో తొండలు గుడ్లు పెట్టిన భూములు హైదరాబాద్ దగ్గర పోతే ఏమొస్తుంది బై? మీ జిల్లాలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోలేరా? మీ జిల్లాలో హాస్పిటల్ లేవా? మీ జిల్లాలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేవా? మీ దగ్గర ఉపాధి అవకాశాలు లేవా? ఎందుకు ఎక్కడికో పోయి పర్వతం పోయి ఏదో తెచ్చుకున్నట్టు తయారైన కదా జనాలు. అదో స్టేటస్ సింబల్ అనుకుంటాను. ఇంకో ఈ లేచే ఇలా రోడ్డు ఎట్లుంటాయి చెప్పన్నా, కనీసం ఆ తార్ రోడ్డు బీటీ రోడ్డు ఒక 3 ఇంచులు ఉండాలి. ఈడ 1/2 ఇంచు కూడా లేదు. వట్టినే వర్షం వచ్చింది అనుకో ఆ నీళ్ళకే ఇది కొట్టుకుపోయేటట్టు ఉంటాయి. ఇంకా ఎక్కడనో తీసుకుపోయి చూపించుడుతుంటే ఇక్కడ అసలు బ్రోకర్ గాలని పట్టుకుంది అన్నారు ఫస్ట్. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల గురించి బ్రోకర్ గాలంది అన్నారు. ఈ ఎవరికి తెలియని తీసుకుపోయి తీసుకొచ్చి ఒక్కొక్క ప్లాట్కు వానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ పెడితే ఆ బ్రోకర్ గాల మాయ మాటలని నమ్ముతారు. లోకల్లో కొనుక్కోండి, ఇదంతా కాదు. లోకల్లో ఉన్న కాడ కొనుక్కొని ఆ ఏరియాని డెవలప్ చేసుకోండి. తెలంగాణలో ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఏర్పడ్డాయి, 33 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలను డెవలప్ చేసుకుంటే కాదా? అందరూ హైదరాబాద్కి పోవన్నా, మరో ఢిల్లీ లాగా పొల్యూషన్ లేకుండా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది అక్కడ. ఇక్కడ ఒక వార్త కనిపించింది, నేను చూద్దాం. తలపై గన్ పెట్టి బట్టల వ్యాపారి కిడ్నాప్ అంట. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ₹1 కోటి డిమాండ్. బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకొని వదిలేసిన దుండగులు. ఆదిబట్ల పిఎస్లో బాధితుడు ఫిర్యాదు. బట్టల వ్యాపారిని తుపాకీతో బెదిరించి దుండగులు కిడ్నాప్ చేశారు, ₹1 కోటి డిమాండ్ చేశారు. తన దగ్గర అంత మొత్తం లేదని చెప్పడంతో బాండ్ పేపర్లపైన సంతకాలు తీసుకొని వదిలేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రచ్చ నారాయణ స్థానికంగా బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి గత కొన్ని రోజులుగా ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్లాట్ ఉందంటూ మహిళ కాల్ చేయగా ఈ నెల 21న నారాయణ తన డ్రైవర్ ముసిబ్ ఖాన్తో కలిసి బొంగుళూరు మెట్రో సిటీ వెంచర్కు వెళ్ళాడు. సో ఇబ్రహీంపట్నం దగ్గర బొంగుళూరు. అక్కడ ఉన్న 4 వ్యక్తులు ముఖానికి నల్లబట్టలు కట్టుకొని అతన్ని భయపెట్టి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఫోన్లు, కార్లు కారు కూడా తీసుకున్నారు. అనంతరం తలపై గన్ పెట్టి ₹1 కోటి డిమాండ్ చేశారు. అంత డబ్బు తన దగ్గర లేవని చెప్పడంతో 10 డాక్యుమెంట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో కొంగరకలాన్ సమీపంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా చూసినలా ఇక్కడ కూడా ఒక రియల్ ఎస్టేటే, ఇంకా రియల్ ఎస్టేట్ భూములు జారున్నాయని చెప్పి ఆడవాళ్ళతోటి మహిళలతో ఫోన్లు చేయించాలట. ఈ లేదో సరే కొందాగా కొడుతుంటే ఎంత లేదన్నా వీడి దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కోవడానికి వస్తాడు కదా, ఈయన సంగతి ఏదో చూద్దామని తలపైన గన్ను పెట్టి బెదిరించి ఖాళీ పేపర్ల మీద, బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని పారిపోయినాడు. వాళ్ళకైనా కొంత ఉండాలి. ఈ సంతకాలు తీసుకొని పారిపోయినోడు ఆయన ఆస్తిని ఎట్లా తీసుకుంటాడు? వాడు మళ్ళీ బయటికే రావాలి కదా. ఇంకా వాడు ఈజీగా దొరుకుతాడు. ఇంకా పోలీసులకైతే ఈజీగానే దొరుకుతారు వాళ్ళు.